2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. కరీంనగర్ టౌన్ మొత్తం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఆ ఉద్రిక్తతలకి కారణం ఏంటి తెలుసుకుందాం. మొదట జేఎంజే జ్యువెలరీలో కరీంనగర్లో దోపిడీ జరిగింది, అది మనకు తెలుసు. ఆ దోపిడీకి సంబంధించి బాధితుల్ని పరామర్శించడానికి కేటీఆర్ కరీంనగర్కి వెళ్ళి అక్కడ కేటీఆర్ మాట్లాడిన మాటలేంటి ఫస్ట్ విందాం. వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది? మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు సహాయం. ఎస్, మొత్తానికి కాంది శీకుల భూముల విషయంలో ఇద్దరు కలిసిపోయారా, రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. సో దానికే ఈ బాధితుల తరపున మాట్లాడడం కానీ ఏమీ చేయట్లేదా, ఒక మంత్రిగా ఉండి ఇక్కడ ఏం లాభం అన్నట్లుగా మాట్లాడిండ్రు కేటీఆర్. దానికి కౌంటర్గా బండి సంజయ్ మాట్లాడిండ్రు. లేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో వాళ్ళు అగ్రెసివ్ గా కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా కొట్లాడతాం. మోడీ గారి బహిరంగ సభ తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మొత్తం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమని చేసిండే రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయనకు కాంతి సంబంధించి ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఉంది అని చెప్పి ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బిని ఆయనకు. ఇప్పుడు తిట్టింది ఎవరు? నేను ఇప్పుడాక మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినా, వాళ్ళ తాతని తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. అయితే నువ్వు రేవంత్తో కలిసిపోయావు, మీ సంబంధం ఏంటో త్వరలో తెలుస్తుంది అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడింది విన్నాం. దానికి కౌంటర్గా నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపెట్టు అని కౌంటర్ ఇచ్చిండ్రు. సో నెక్స్ట్ ఏమైందంటే, ఈ కౌంటర్కి ప్రతిస్పందించాల్సింది మళ్ళీ ఎవరు? నిజానికి కేటీఆర్ స్పందించాలి, ఇవ్వాలి అనుకుంటే, దానికి ఏమైనా జవాబు ఇవ్వాలనుకుంటే. ఎందుకంటే అది ఒక ఘాటు విమర్శ. కేసీఆర్ కొడుకు అయితే ఏవో రుజువులు ఉన్నాయంటున్నావు, ప్రూఫ్స్ ఉన్నాయంటున్నావు, బయటపెట్టు అని అన్నదానికి నిజంగా చెప్పాలి అంటే ఓన్లీ కేటీఆర్ మాత్రమే సమాధానం ఇవ్వాలి. కానీ కాదు, ఇక్కడ సీన్ మారింది. కేటీఆర్ కాదు, వచ్చిన పర్సన్ ఎవరో చూద్దాం. నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. చాలాసార్లు చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈ మాటలు చూస్తే, అంటే నెత్తి మీద జుట్టు లేని అందరూ కూడా తంబాకులో ఏదో డ్రగ్స్ పెట్టి తింటున్నారు కాబట్టి జుట్టు ఉడుతుంది అనే అర్థంలో ఒక కేంద్ర మంత్రిని మాట్లాడడం, అది చాలా ఇటు బీజేపీ కార్యకర్తల్లో చాలా కోపాన్ని రగిల్చింది. దాని పర్యవసానం ఏంటంటే, బీజేపీ కార్యకర్తలు కరీంనగర్లో ఉన్న గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ని ముట్టడించి మొదట దాడి చేసిండ్రు.
దాడిలో ఏకంగా వెహికల్స్ ని ధ్వంసం చేసిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు వెహికల్ని పూర్తిగా అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి. సో దానికి కౌంటర్గా మళ్ళీ ఎవరైతే బీజేపీ కార్యకర్తలందరి వెళ్ళి దాడి చేసిండ్రో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వచ్చి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పూర్తిగా దాడి చేసిన పరిస్థితి. సో యాక్చువల్గా స్టార్ట్ అయింది స్టోరీ ఆ జేఎంజే జ్యువెలరీ ఎవరైతే బాధితులు ఉన్నారో బంగారాన్ని కోల్పోయి ఆ బాధితులకి ఒక ఆసరాగా వెళ్ళిన కేటీఆర్ దగ్గర స్టోరీ మొదలైంది. అది కాస్త బాధితులని పట్టించుకునేది పక్కన పెడితే మధ్యలో వచ్చిన కౌశిక్ రెడ్డి మాటల వల్ల మొత్తం కరీంనగర్ జిల్లా టౌన్ అంతా కూడా ఈ లెవెల్ గందరగోళం, ఒక పెద్ద వాదులాట. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఆపోజిట్ ఏదైతే క్యాంప్ ఆఫీసులు ఉంటాయో ఆ ఆఫీసులలో ఏకంగా వెహికల్స్ ధ్వంసానికి, అవి కూడా భారీ పెద్ద పెద్ద వెహికల్స్, వాటి అద్దాల్ని పగలగొట్టి పూర్తిగా నామరూపాలు లేని స్థాయిలో పెద్ద పెద్ద కర్రలు తెచ్చి అద్దాల్ని పగలగొట్టి తీవ్రంగా ధ్వంసం చేసిండ్రు. ఇప్పుడు పోలీసులు అయితే అక్కడ అదుపు చేస్తున్నారు కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా. ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళని అదుపు చేస్తున్నారు. ఓవరాల్గా కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మరి దీని మీద మనం మాట్లాడదాం. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి కాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమంటారు, అసలు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. హలో కృష్ణారెడ్డి గారు, పల్లవి టీవీ నుంచి కాల్ చేస్తున్నా అండి. మీరు లైవ్లో ఉన్నారు. హలో పల్లవి టీవీ నుంచి కాల్ చేస్తున్నా అండి. సార్, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి, ఎట్లా ఉంది పరిస్థితి అంతా? ఇప్పుడు ఆయన ఈ టీఆర్ఎస్ సంబంధించి వాళ్ళకు అధికారం పోయినా కూడా వాళ్ళ యొక్క అధికారం అనేటువంటి మాయలకెళ్ళి వాళ్ళకి బయటకు వస్తలేరు. వాళ్ళకు ఇష్టానుసారంగా నోటి దురుసు అనేది వాళ్ళకు ఒక మనుషుల లెక్క కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, వాళ్ళ అధినాయకత్వం మెప్పు పొందడం కోసం వాళ్ళను ఏదో ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే నాకంచెల్లి హుజరాబాద్ కు రూపాయి పైసలు తీసుకొచ్చి ఫండ్ తీసుకొచ్చినోడు కాదు. అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, ఒక సాధారణ ఎమ్మెల్యే ఈ స్థాయి అంటే తంబాకులో డ్రగ్స్ పెట్టుకొని తిన్నందుకే జుట్టు ఊడిపోయిందని ఒక మంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడము అంటే ఎవరున్నారు? అతన్ని మాట్లాడిండు అనుకుంటున్నారా మీరు, లేకపోతే వెనక ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఆయన వాళ్ళ అధిష్టానం మెప్పు పొందడం కోసం అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు అప్పుడు జగన్ రెడ్డిని మెప్పు పొందడం కోసం తెలంగాణ ఉద్యోగకారుల మీద రాళ్ళేసిండు. లాస్ట్ కు ప్యాంటు జిప్పు ఇప్పినటువంటి నీచుడు ఈ కౌశిక్ రెడ్డి. ఇవాళ ఏం చేస్తుండే, ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ ను మచ్చిగా చేసుకోవడం కోసం ఇవాళ ఆయన ఏదో ఛాంపియన్ అని అనుకున్నా పిచ్చోడు అనుకో, వాళ్ళు పిచ్చోడని రోడ్డు మీద వదిలేసిర్రు. ఈయన దాని మెప్పు పొందడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన మార్కు ఎక్కువ వస్తాయని చెప్పి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆయన మొదటితో కూడా ఇదే అలవాటు, చిల్లర దురుసుగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ఒక గౌరవం, ఒక బాధ్యత కలిగిన ఒక శాసనసభ్యుడు అయి ఉండి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. దానికి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలా ఎవరు కూడా ఎవరు అసహ్యించుకుంటారు. ఇలా హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు హుజరాబాద్ ప్రజలైతే తీవ్రంగా మొత్తం అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ఈయన మనం ఎన్నుకున్నావా ఈ దురదృష్టవశాత్తు అని చెప్పి. అంటే కృష్ణారెడ్డి గారు, నిజానికి ఒక్కటి క్లారిటీ చెప్పండి. బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు డ్రగ్స్ టాపిక్ మాట్లాడినరా? డ్రగ్స్ విషయం మాట్లాడినరా? డ్రగ్స్ విషయం ఎక్కడ మాట్లాడలేదు. ఆయన మాట్లాడినా ఆయన వాస్తవం కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్నాడనే వాస్తవం. ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకొచ్చారు, విదేశాల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకొచ్చుకున్న తర్వాత మాట్లాడాడు. ఆయన టెస్ట్ చేస్తే అది వస్తాను, అప్పుడు టెస్ట్ చేసుకునే దానికి ముందుకు రాలే ఆయన. కానీ ఆయన ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారు ఆ టాపిక్ కూడా రాలేదు. వాళ్ళ ఏదైతే ఇష్టానుసారంగా ఆయన చేసినటువంటి అసత్యపు ఆరోపణలు ఎవరైతే కేటీఆర్ చేసిండో దానికి స్పందించి అది కూడా మీడియా వ్యక్తులు అడిగిన దానికి రెస్పాండ్ అయింది తప్ప ఎక్కడ కూడా లేదు. దానికి ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆయన ఏదో వాళ్ళ లీడర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు కార్యకర్తలు ఎవరు సహించే పరిస్థితి ఉండదు, ప్రజలు కూడా సహించే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం టౌన్ లో పరిస్థితి ఎట్లా ఉందండి? టౌన్ లో అదే ఇలాంటి గుండాలు పెంచి పోషించారు కదా, 10 ఏళ్ల కాలం పోషించారు కదా, వాళ్ళందరినీ ఎగేసేదో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దానికి అనేది ఎవరు కూడా ఎట్టి బస్సులు కూడా అడ్డుకుంటారు. ఇటువంటి చిల్లరేషాలు వేస్తే ఎట్టి బస్సులు కూడా ఊకోరు. ఓకే, థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు. ఇది మొత్తానికైతే బండి సంజయ్ డ్రగ్స్ అనే టాపిక్ అసలు మాట్లాడలేదు.
మాట్లాడకున్నా కూడా డ్రగ్స్ టాపిక్ కౌశిక్ రెడ్డి తన ఓన్గా తన ఇష్టానుసారంగా తీసుకొని ఇంత చర్చకి నిజానికి పాయింట్ బాధితులకి ఒక అండగా ఉండాలనే స్టార్ట్ అయిన దగ్గర మొత్తం డైవర్ట్ అయిపోయింది ఏకంగా టౌన్ మొత్తం అల్లరి గోల పెద్ద రచ్చ ప్లస్ పోలీసులు ఇప్పుడు అందరినీ కట్టడి చేసేంత వరకు పరిస్థితి అయితే వచ్చింది. ఒకసారి మనం సంగప్ప సార్తో కూడా మాట్లాడదాం. బీజేపీ నేత ఏమంటారు ఒకసారి ట్రై చేద్దాం. సంగప్ప సార్ కూడా అంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాలా మంది మీద నోర్లు పారేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఎట్లంటే అట్లా మాట్లాడడం చూసాం. ఇప్పుడు ఇట్లా ఏకంగా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్, అసలు నిజంగా ఇందులో తప్పెవరిది? ఎస్ సార్ అందుబాటులో లేరు. ఓవరాల్గా ఇది మొత్తానికైతే కరీంనగర్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఇట్లా ఉంది కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితి. గూండాలు అందరూ రెడీ అయిపోయి మొత్తం టౌన్లో అంతా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అని మాత్రం ఆ జిల్లాకి సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడిన కృష్ణారెడ్డి. ఇది ఓవరాల్గా అంటే జరిగింది ఒకటి, మధ్యలో ఒక్కళ్ళ వల్ల అంటే కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే వల్ల ఇది మొత్తం వేరే టర్న్ తీసుకుంది. ఇష్యూ ఒకటి, నిజానికి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ నిజానికి అక్కడ డ్రగ్స్ అన్న పదం యూజ్ చేయలేదు నిజానికి బండి సంజయ్, కానీ అయినా డ్రగ్స్ గురించి తను అనుకున్నది మాట్లాడేసి ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు కౌశిక్ రెడ్డి అని మాత్రం అందరూ అనుకుంటున్న పరిస్థితి.